హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. నమస్తే భయ్య. నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ 2 సినిమాతో మరోసారి ఆయన స్టామినాని చూపించారు. అఘోర పాత్రలో అద్భుతంగా అలరించారు నందమూరి బాలకృష్ణ గారు. ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే, భగవంత్ కేసరికి ప్రీక్వెల్గా ఇంకో సినిమా చేయబోతున్నారు అనిల్ రావిపూడి గారు. అఖండ 2 50 రోజుల సెంటర్ల గురించి మరియు భగవంత్ కేసరి ప్రీక్వెల్ గురించి ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకుందాం పదండి. నటసింహం నందమూరి బాలకృష్ణ కెరియర్లోనే ఒక విభిన్నమైన సినిమా అఖండ. ఒక హీరోయిజంని అఘోర పాత్రలో చూపించొచ్చు అని నిరూపించారు బోయపాటి శ్రీను గారు. అలాంటి ప్రయోగాత్మక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందంటే ఆ అఘోర పాత్ర వేసిన హీరోనే కారణం. అలాంటి పాత్రలో అలరించిన మన నటసింహం నందమూరి బాలకృష్ణని ఎంత ప్రశంసించినా తక్కువే. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ అఖండాకి సీక్వెల్గా వచ్చిన సినిమా అఖండ 2 ఈ సినిమా ఆశించిన స్థాయిలో అయితే విజయాన్ని అందుకోలేకపోయింది. అందుకే నందమూరి అభిమానుల ఆవేదన. అఖండ 2 సినిమా బ్రహ్మాండంగా ఉంది. సనాతన ధర్మం గొప్పతనాన్ని వివరించిన ఈ సినిమాని కొన్ని దుష్ట శక్తులు కలిసి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశాయి. భారీ ట్రోల్స్ చేసిన ఈ సినిమా తట్టుకొని నిలబడింది. మౌత్ పబ్లిసిటీతో అద్భుతంగా ఉండడంతో మూవీ డిజాస్టర్ కాకుండా స్లో పికప్ ఎత్తుకొని కలెక్షన్స్ని రాబట్టింది. మంచి టాక్ పడింటే బ్లాక్ బస్టర్ హిట్ అయి ఉండేది. ఈ మూవీ 200 కోట్ల గ్రాస్ని సాధించింది. కానీ బిజినెస్ ఎక్కువ జరగడంతో సూపర్ హిట్ అని చెప్పలేం. కానీ నెగిటివ్ టాక్తో కూడా అన్ని కలెక్షన్స్ రాబట్టడం అది బాలయ్య స్టామినా. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో టాప్ ట్రెండింగ్లో ఉంది అఖండ 2. ఓటీటీలో ఉన్నప్పటికీ థియేటర్లలో ఆడుతూనే ఉంది అఖండ 2 సినిమా. మొన్న వచ్చిన సంక్రాంతి సినిమాల బరిలో కూడా నిలబడింది అఖండ. ఈ సినిమా 4 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ రోజుల్లో 50 రోజులు ఆడడం అంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అఖండ 2 సినిమా హిందూపురం, మండపేట, తెనాలి, గుడివాడ, కడప ఈ 4 కేంద్రాల్లో 50 రోజులు దిగ్విజయంగా ఆడింది, ఆడుతూనే ఉంది అఖండ 2. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే, డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఫుల్ ట్రెండ్లో ఉన్నారు. ఈయన నుంచి వచ్చిన ప్రతి సినిమా హిట్ అయింది. పటాస్, సుప్రీం, రాజాది గ్రేట్, F2, F3, సరిలేరు నీకెవరు, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు ఇలా 9 సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. వీటిలో అనిల్ రావిపూడి గారికి ఇష్టమైన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా లభించింది. ఈ స్టోరీ లైనే ఒక అద్భుతం. ఈ కాన్సెప్ట్ సూపర్బ్. ఇలాంటి స్టోరీ లైన్కి బాలయ్య నటన తోడైంది. అసలు బాలయ్యని ఇలాంటి పాత్రలో మనం చూస్తామా అని ఊహించుకొని ఉండం. ఆయన ఏజ్కి తగిన నికార్సైన పాత్ర అది. అనిల్ రావిపూడి రైటింగ్ అద్భుతం. ఇలాంటి సినిమాలు రేర్గా వస్తుంటాయి. బాలయ్య లాంటి మాస్ హీరోని ఈ కథలో పెట్టి సినిమా తీసి హిట్టు కొట్టడం అంటే రావిపూడి గారి మ్యాజిక్ అది. భగవంత్ కేసరి సినిమా బనావో బేటీకో షేర్ అనే అద్భుతమైన కాన్సెప్ట్తో వచ్చింది. రీసెంట్గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు మూవీని కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దారు అనిల్ రావిపూడి గారు. ఈ మూవీలో కొత్తగా ఏం లేదు, కానీ అనిల్ రావిపూడి మ్యాజిక్తో మూవీ సక్సెస్ అయింది. అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. అయితే నెక్స్ట్ సంక్రాంతికి అనిల్ రావిపూడి గారు దగ్గుబాటి రానా, విక్టరీ వెంకటేష్తో మూవీ ప్లాన్ చేశారట. ఆ సినిమా తర్వాత నెక్స్ట్ తీయబోయే సినిమా బాలయ్యతోనేని ఫిక్స్ అయ్యారట. అయితే ఈసారి చిరంజీవి సినిమాని మించి హిట్ ఇవ్వాలని భగవంత్ కేసరికి ప్రీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. భగవంత్ కేసరికి ప్రీక్వెల్ అంటే భగవంత్ కేసరి సినిమాకి ముందు ఏం జరిగింది అనే కథ అన్నమాట. ఈ మూవీలో బాలయ్య ఫ్లాష్ బ్యాక్ పోలీస్ పాత్రలో కనిపించి మెప్పించారు. రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా ఇంటెన్సిటీ కలిపి కాస్త కామెడీని మిక్స్ చేసి అద్భుతంగా నటించారు బాలయ్య బాబు. అయితే భగవంత్ కేసరి ప్రీక్వెల్లో బాలయ్య బాబు ఫుల్ లెంత్ పోలీస్ క్యారెక్టర్లో కనిపిస్తారట. ఇన్స్పెక్టర్ నేలకొండ భగవంత్ కేసరి ఎలా పోలీస్ అవుతాడు, ఎందుకు పోలీస్ ఉద్యోగం వదులుకొని వస్తాడు, పోలీస్ పాత్రలో ప్రత్యర్థులపై డైలాగ్ల వర్షం కురిపించే వింటేజ్ బాలకృష్ణని చూస్తారట. అంటే మనం ఒక రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి సినిమాని చూడబోతున్నాం అనమాట. ఇదే గనక జరిగితే మెగాస్టార్ చిరంజీవి శంకర వరప్రసాద్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.